ఏపీ వ్యాప్తంగా పెద్దిరెడ్డి బాధితులున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. మదనపల్లె ఫైళ్లు దగ్ధం కేసులో విచారణ జరుగుతోందని, భూముల కుంభకోణంలో ఎంతటి పెద్దవారున్నా చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. పెద్దిరెడ్డి ఆయన అనుచరుల వద్ద వందల సంఖ్యలో ఫైళ్లు లభ్యమైనట్లు ఆయన తెలిపారు. ఏదైతే మదనపల్లి కాదు, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అన్ని కుంభకోణాలు బయటకు తీసే బాధ్యత మేము తీసుకుంటాం. అనుచరులు ఉన్నారు, డెఫినెట్గా వాళ్ళ మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది. వాళ్ళు తప్పించి తిరుగుతున్నారు. తప్పకుండా చట్టం దాటి కానీ పోలీసులు దాటి ఎవరు ఎక్కడికి పోలేరు కాబట్టి తప్పకుండా దొరుకుతారు. ఎవరు వెనక ఎంత పెద్ద హస్తం ఉన్నా కూడా తప్పకుండా ఏదో కుంభకోణాలు జరిగినాయో గత ప్రభుత్వంలో, ఇప్పుడు దానికి కూడా మేము అంటే ఎలాగైతే ఈ రాష్ట్రంలో అప్పుల్ని మేము లెక్క చేయలేకపోతా ఉన్నాం, ఇంకా ఇప్పటికి కూడా 2 నెలలు అయినప్పటికి కూడా అలాగే ఈ కుంభకోణాలు ఎన్ని జరిగినాయి అంటే 35,000 కోట్లు దోచుకున్నారా, 1,00,000 కోట్లు దోచుకున్నారా, ఇంకా క్లారిటీగా కూడా రావట్లేదు. ఎందుకంటే రోజు కొత్త ఇష్యూ వస్తూ ఉంది కాబట్టి దాని మీద ఇంకా అధ్యయనం చేస్తాం. తప్పకుండా ఎవరున్నా కూడా తప్పకుండా వాళ్ళని మేము యాక్షన్ తీసుకుంటాం. ఎవరైతే అనువాయులు ఉన్నారో పెద్దిరెడ్డి గారికి కానీ వారి కుటుంబానికి కానీ వారి ఇళ్లలో రేట్ చేస్తే కూడా కొన్ని వందల ఫైల్స్, అంటే ఇళ్లలో ఎవరైనా కన్సల్ట్ అయినా కూడా 10 ఫైళ్ళు 20 ఫైళ్ళు పెడతారు. ఇలా వందల ఫైళ్ళు పెట్టుకుని దాని వ్యవస్థవంతంగా నిర్వహణ చేసే విధంగా, అలాగే 982 ఎకరాలు ఏదైతే అబాలిషన్ యాక్ట్ మీద తీసినట్టు అవన్నీ కూడా కనపడతా ఉన్నాయి కళ్ళ ముందు. ఇదని కాదు, ఎన్నో ఫోన్లు వస్తూ ఉన్నాయి, ఎంతోమంది పేపర్లు తీసుకొస్తా తిరుపతి అవ్వచ్చు, కాళహస్తి అవ్వచ్చు, పాత అన్నమయ్య ఇప్పుడున్నటువంటి అన్నమయ్య జిల్లా అవ్వచ్చు, ప్రతి దగ్గర కూడా వీరి యొక్క కుంభకోణాలు బయటకు వస్తాయి. త్వరలో మీకు అన్ని